guys, welcome back to our channel. ఈ రోజు అయితే క్లైమేట్ చాలా కూల్ గా ఉందండి. చూసారు కదా, వెదర్ చూపిస్తాను చూడండి. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కరెంట్ పోయింది. ఇప్పుడు ఎలాగా మీరే అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం నా దగ్గర ట్రైపాడ్ లేదు, లైట్ లేదు, ఏమీ లేదన్నమాట. ఒక్క రోజు నేను వీడియోస్ ఎలా తీస్తున్నానో కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. నేను తీసుకున్నట్లుగా వీడియోస్ ఎవరైనా తీస్తారో లేదో తెలియదండి. నాకైతే మాత్రం నేనే ఫస్ట్ అనుకుంటున్నాను. ఒక రోజు మీకు చూపిస్తాను కంపల్సరీగా. మేమైతే హౌస్ షిఫ్ట్ అవుతున్నామండి. ఇల్లు మొత్తం చాలా చండాలంగా ఉంటుంది. ముందే చెప్పేస్తున్నాను, ఎందుకంటే మీరు అనుకుంటారు కదా అసలు హౌస్ నీట్ గా ఉంచుకోరా ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి. అందులో శ్రావణ మాసం వస్తుంది కదా, క్లీన్ గా ఉంచుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటారు కదా, అందుకే ముందే చెప్పేస్తున్నానండి. మేము ఇప్పుడు షిఫ్ట్ అవ్వబోయే హౌస్ కూడా మేము చూపిస్తానండి, హౌస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అసలు ఈ రోజు వీడియో నేను చేద్దాం అనుకోలేదు, సడన్ గా స్టార్ట్ చేశాను అనమాట. వీడియో స్టార్ట్ చేయక ముందే నేనైతే ఈరోజు సాటర్డే కాబట్టి దోశలకి పప్పు నానబెట్టాను, ఆ మిక్సీ కూడా వేస్తానండి. ఒకసారి మా ఇల్లు చూపిస్తున్నాను చూడండి. ఎంత గలీజ్ గా ఉందంటే ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయన్నమాట. నేను హౌస్ షిఫ్ట్ అవుతున్నాం కదా అని చెప్పేసి అసలు ఏవి క్లీన్ చేయలేదు. ఈ మూటలు ఏంటంటే మార్చడానికి వెళ్ళాలండి, స్టీల్ సామాన్లు అన్ని. సో ఈ రోజు వెళ్దామని అనుకుంటున్నాము, ఎందుకంటే ఇంకా మనకి 4 days టైం ఉంది. ఇవన్నీ మళ్ళీ చెత్త అంతా కొత్త ఇంట్లోకి షిఫ్ట్ చేయలేము కదా. సో అందుకని ఇంటికి వెళ్ళక ముందే అన్ని ఇక్కడే క్లియర్ చేసేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ రోజు సాటర్డే కాబట్టి ఆల్మోస్ట్ నైట్ అందరూ టిఫిన్ ప్రిఫర్ చేస్తారు. అందుకని నేనైతే పొటాటో రైస్ చేస్తున్నానండి. ఏంటి పొటాటో రైస్ కొత్తగా వింటున్నాను అని చెప్పేసి అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మీ భాషలో చెప్పాలంటే వెజిటేబుల్ రైస్ అన్నమాట. నా దగ్గర ఓన్లీ పొటాటోస్, క్యారెట్స్ ఉన్నాయని అవే వేసాను. మీకు కావాలంటే బీన్స్, బీట్రూట్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను మోస్ట్లీ వెజిటేబుల్స్ లేనప్పుడు, టైం అయిపోతున్నప్పుడు ఇదే ప్రిఫర్ చేస్తానండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను, మనకి కలర్ వస్తుంది కదా, బిర్యానీ టైప్ లో ఉంటుంది అనమాట. మా చిన్న టైం అయ్యే వరకు అలా ఆడుతుందండి. టైం అయిపోయిన తర్వాత అప్పుడు ఈ పిల్ల స్కూల్ టైం అవుతున్నా సరే నాకు కూడా టైం అయిపోతుంది. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్పాలనుకుంటున్నానండి. మనం బిర్యానీ చేసినప్పుడు రైస్ అనేది నానబెడతాం కదా, అది జల్లెడలో వేసుకుంటాము వాటర్ అంతా బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసి. అలా కాకుండా ప్లేట్ పెట్టి అన్నం వార్చినట్లు వార్చండి, మీకు చుక్క వాటర్ కూడా లేకుండా ఉంటుంది అనమాట. ఆ తర్వాత పొడి పొడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రైస్ అయ్యేలోపు నేను అది మొత్తం కూడా చుట్టూ క్లీన్ చేస్తానండి. కర్డ్ అయితే మాది గేదె పాలు, చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చూసారా మొత్తం నీట్గా ఉంది. రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూస్తుంటేనే నోరిపోతుంది కదా, మీకు కూడా చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. లంచ్ బాక్సెస్ కూడా నేను ప్యాక్ చేసేస్తున్నాను. డైలీ అయితే రైస్కి ఒక బాక్స్, కర్రీకి ఒక బాక్స్ అలా ఉంటుందండి. ఈసారి మళ్ళీ ఎప్పుడైనా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను డైలీ మా లంచ్ బాక్స్ ప్యాకింగ్ ఎలా ఉంటుందనేది. ఈ రోజు కర్రీ ఏం లేదు కాబట్టి ఒక బాక్స్ అయిపోతుందండి. మార్నింగ్ టైమింగ్స్ అందరూ స్కూల్కి వెళ్ళే బిజీలో, ఆఫీస్కి వెళ్ళే బిజీలో ఉంటారు కాబట్టి మీ హౌసెస్ కూడా ఇలాగే ఉంటాయో లేదో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. లాస్ట్లో క్లీన్ చేసుకుంటాం కదా అన్నీ కూడా. నేనైతే నటించట్లేదండి, వీడియో కోసం మొత్తం క్లీన్గా ఉంచుకోవడం అలా ఏం చేయట్లేదు. యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా ఉంటానో ఏంటి అనేది వీడియోలో అయితే చూపిస్తున్నాను. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు జెల్ వేయడం అండి. మీకు ఏదో చూపిస్తుంది హ్యాండ్స్ అలా పెట్టడం వచ్చా అని చెప్పేసి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎవరికన్నా వస్తే కనుక నాకు కమెంట్ చేసేయండి. జెల్ వేసినప్పుడు మాత్రం అసలు ఒక చోట తిన్నగా ఉండదండి. తన పని తను చేసుకుంటుంది జాగ్రత్తగా. నా పని నేను చేసుకుంటూ ఉంటాను అనమాట, లాక్కొని పీక్కొని. మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా? జెల్ ఐటమ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేయాలి. అంతకన్నా ముందు వాటర్ బాటిల్స్ పెట్టాలి, లంచ్ బాక్సెస్ బ్యాగ్లో పెట్టాలి, ఇంత ప్రాసెస్ ఉందన్నమాట. కరెంటు పోయింది కాబట్టి అదంతా నేను మీకు చూపించలేకపోతున్నాను. కరెంటు మార్నింగ్ నుంచి ఇస్తున్నాడు తీస్తున్నాడు, చాలా ఇబ్బందిగా ఉంది. ఆ చిన్ను పక్కన బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంది. టైం అయిపోతుందని చెప్పేసి సాక్స్ లేమని చెప్పేసి అంటుంది. టైం అయ్యే వరకు ఆడుకుంటుంది, తర్వాత ఏమో ఇలా టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట.
స్కూల్ బస్ వస్తుందండి, టైంకి స్టాప్లో లేకపోతే బస్ వెళ్ళిపోతుంది, ఇంకా అసలు ఆపరు. సో అందుకని టెన్షన్ పడుతుంది. సో మొత్తానికి అయితే రెడీ అయిపోయింది, వెళ్ళిపోతుంది. నేను కూడా రెడీ అయ్యి వచ్చేసాను, చూసారు కదా, హెడ్ బాత్ అయితే చేశాను. నాకు కూడా టైం అయిపోతుంది, మోస్ట్లీ టైం 8:30 అయితే అయిపోయింది. బయట చూస్తే ఏమో వర్షం, ఎలా వెళ్ళాలో ఏంటో తెలీదు. హెయిర్ అయితే చాలా తడిగా ఉంది, ఆరబెట్టుకోవడానికి కూడా కరెంట్ లేదు, ఇంకేం చేయలేం కాబట్టి ఒకసారి ఇలాగ క్లీన్ చేసేసుకొని టవల్తో క్లిప్ పెట్టుకొని వెళ్ళిపోవడమే, మనం ఇంకేం చేయలేము. చాలా మంది వెట్ హెయిర్ మీద జడేసేసుకుంటూ ఉంటారండి, అలా ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే హెయిర్ ఫాల్ అయితే చాలా అయిపోతుంది తడితల మీద, అసలు జడ కూడా రాదు. నేనైతే జడ వేసుకోవట్లేదండి, జస్ట్ పైన దువ్వుకొని క్లిప్ అయితే పెట్టేసుకుంటాను. నేను స్కూల్కి రబ్బర్ బ్యాండ్, కోంబ్ అవన్నీ తీసుకెళ్తున్నాను, ఎందుకంటే అక్కడ జడేసుకుందామని. హెయిర్ ఆరిన తర్వాత ఆఫ్టర్నూన్ అయినా వేసుకోవచ్చు కదా. నేను కూడా అయితే రెడీ అయిపోయానండి, స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాను, బండి మీద వెళ్తున్నాను. అందుకని చెప్పేసి ఇలా స్కార్ఫ్ టైప్లో చున్నీతోనే కట్టుకుంటున్నాను. ఎందుకు అలా కట్టుకోవడం, ఫ్యాషనా లేకపోతే ఎవరైనా చూస్తారనా, స్టైలా, చాలా క్వశ్చన్స్ వస్తాయి. అలా ఏం కాదండి, స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల హెల్మెట్ పెట్టుకున్నప్పుడు హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి. అలాగే డస్ట్ కూడా మనకి నోట్లోకి ముక్కులోకి వెళ్లకుండా ఉంటుంది అనమాట, అందుకని కట్టుకుంటారు, అంతేగాని ఫ్యాషన్ అని ఏం కాదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.